హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆగస్టు 4వ తారీఖు ఆదివారం రోజున ఆషాఢ అమావాస్య రానుంది. చాలా ప్రత్యేకమైనటువంటిది. ఈ ఆషాఢ అమావాస్య రోజున మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది ఒకటి వేయండి. ఈ ఆషాఢ అమావాస్య అనేది ఆదివారంతో కలిసి వస్తుంది. ఆదివారం అంటే మనకు ఎంతో శక్తివంతమైనటువంటిది. ఆదివారం అంటే సూర్య భగవానునికి చాలా ఇష్టమైనటువంటిది. ఆదివారం రోజున సూర్య భగవానుని అర్ఘ్యం సమర్పించి కొలిచిన తలచిన లేదా సూర్య భగవానుని ఆదిత్యనామాన్ని చదివినా ఎంతో పుణ్యం లభిస్తుంది. సాధారణంగానే అమావాస్య అంటే చాలా ప్రత్యేకమైనటువంటిది. అలాంటిది ఆషాఢ అమావాస్య అంటే ఇక చెప్పనవసరం లేదు. ముఖ్యంగా భారతీయ సంస్కృతి ప్రకారం ఆషాఢ మాసానికి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది. ఈ ఆషాఢ మాసంలో చేసే అన్ని పూజలకే కూడా అద్భుతమైన పుణ్య ఫలితాలు వస్తాయి అని నమ్ముతూ ఉంటాము. ఆషాఢ మాసంలో వచ్చే ఈ అమావాస్య అనేది చాలా శక్తివంతమైనటువంటిది. ఆషాఢ అమావాస్య రోజున తప్పకుండా బోనాల సందడిని కూడా చేస్తూ ఉంటాము. ఈ బోనాల పండుగలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహమే కాదు, సకల దేవతల అనుగ్రహంతో ఇంట్లో ఉండే సమస్యలు, చెడు శక్తులు, చెడు ప్రభావాలు తొలగిపోయి ఇంటి నిండా ధనం ధాన్యం ఉంటుంది అని నమ్ముతూ ఉంటాము. అయితే ఈ ఆషాఢ అమావాస్య రోజున బియ్యం డబ్బాలో ఇది వేయడం వల్ల 7 తరాలకు తరగని ధాన్యం ధనం అనేది వస్తుంది. బోనం అనేది తప్పకుండా బియ్యంతోనే వండుతూ ఉంటాము. ఎందుకంటే ఎప్పటికీ కూడా మన ఇంట్లో బియ్యానికి లోటు ఉండకూడదు. ఆ తల్లికి మన ఇంట్లో నుండి అంటే మన ఇంట్లో ఉండే బియ్యం ఆ తల్లి నైవేద్యంగా చేరాలి అని ప్రతి ఒక్కరూ బోనాలను ఎత్తుతూ ఉంటారు. ఆషాఢ మాసంలో ఆదివారంతో కలిసి వచ్చిన ఈ అమావాస్య చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది. ఆషాఢ అమావాస్య రోజున మీ యొక్క పొలిమేరలా ఉండే దేవతలను తలుచుకోవాలి లేదా కొలచాలి. అంటే పెద్దమ్మ తల్లి, దుర్గామాత, పోలేరమ్మ తల్లి, మైసమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, ఇలా మనకు వీటిని అన్నింటినీ దేవతలను శక్తి దేవతలుగా పరిగణింపబడతారు. ఊరిని కాపలా కాసే దేవతలు అని పోలేరమ్మ దేవతలు అని ఇలా గ్రామ దేవతలు అని పిలుస్తూ ఉంటాము. ఈ దేవతలను తప్పకుండా ఆషాఢం అమావాస్య రోజున పూజించాలి. ఇలా దేవతలను పూజించి ఒక కొబ్బరికాయను కొట్టిన మీ ఇంట్లో ఉండే దరిద్రాలు, ఒంట్లో ఉండే దరిద్రాలు తొలగిపోతాయి. దుష్టశక్తుల చెడు ప్రభావం వల్ల జీవితంలో ఏది సాధించలేక కష్టాలు అనుభవిస్తున్నా లేదా ఏవైనా దోషాలు ఉన్నా లేదా ఏదైనా చెడుగాలి సోకినా అవన్నీ తొలగిపోతాయి. అలానే ఈ ఆషాఢ అమావాస్య రోజున పితృదేవతలను అంటే మన పెద్దవాళ్ళు ఉంటారు కదా, చనిపోయిన వాళ్ళు పూర్వీకులు ఉంటారు, అలాంటి వారిని తప్పకుండా ఈ ఆషాఢ అమావాస్య రోజున పూజించాలి. వారికి ఏవైతే ఇష్టం ఉంటాయో వాటిని వండి అంటే ఆహార పదార్థాలను తయారు చేసి వారి ఇష్టమైన ఆహార పదార్థాలను తయారు చేసి నదిలో వదలాలి. అలానే కొద్దిగా ఆహారం తీసుకొని అన్నము అలానే వారికి ఇష్టమైన కూరలను కలిపి కాకులకు నైవేద్యంగా పెట్టాలి. కుక్కకి పెరుగన్నాన్ని అలాగే మిరప రొట్టెను అలానే బ్రెడ్ ముక్కను వీటిలో ఏదైనా ఒకటి కుక్కకి పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల పితృదేవతల యొక్క ఆత్మ అనేది శాంతిస్తుంది, వారి ఆత్మకు శాంతి కలుగుతుంది. అందువల్ల మన ఇంట్లోనే దరిద్రాలు తొలగిపోతాయి. పిల్లల పట్ల ఉండే చెడుగాలి అలానే పితృదోషాలు తొలగిపోతాయి. పితృదోషాలు మనపై కానీ మన పిల్లలపై కానీ మన ఇంటిపై కానీ లేకుండా ఉంటే వారి యొక్క దీవెన కలుగుతుంది. వారి దీవెన ఆశీస్సులను మనం పొందినట్లయితే జీవితంలో తప్పకుండా ఉన్నత స్థాయికి ఎదగగలుగుతాము. అంతేకాదు మనం మట్టి పట్టినా సరే బంగారంగా మారుతుంది. అయితే ఈ ఆషాఢం అమావాస్య రోజున ఉదయాన్నే నిద్ర లేవాలి. ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనటువంటిది. ఆషాఢ మాసం పూర్తయిన అంటే ఆషాఢం అమావాస్య పూర్తవగానే ఆషాఢ మాసం మొత్తం పూర్తయిపోతుంది. తర్వాత 5వ తారీఖు నుండి మనకు శ్రావణ మాసం అనేది మొదలవుతుంది. ఇక ఆషాఢ మాసంలో చివరి రోజు ఈ అమావాస్య, చివరి ఆషాఢ అమావాస్య కాబట్టి ఆ రోజు లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని అత్యంత భక్తిగా శ్రద్ధగా పూజించాలి. పరమశివుణ్ణి కూడా ఆ రోజు అంటే అమావాస్య రోజు అభిషేకించాలి. అలానే ఈ ఆషాఢం అమావాస్య రోజున ఎంత భక్తిగా శ్రద్ధగా నియమనిష్ఠులతో ఉంటారో అలాంటి ఇంట్లోకి తప్పకుండా లక్ష్మీదేవి వస్తుంది.
ఎందుకంటే ఆషాఢ మాసంలో వచ్చే రోజులు ప్రతిరోజు కూడా ఒక అద్భుతమైనటువంటిదే. ఆషాఢమాసం అనేది శుభకార్యాలకి పనికి రాకపోవచ్చు, కానీ ఆషాఢమాసంలో చేసే పూజలకి అన్ని దరిద్రాలు, దోషాలు, జాతక దోషాలు సైతం తొలగిపోతాయి. అందుకే ఆషాఢమాసానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఈ ఆషాఢమాసంలో వచ్చే ఈ ఆదివారంతో ఆషాఢ అమావాస్య కలిసి వచ్చిన రోజున మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే నిద్రలేవాలి. ఉదయాన్నే నిద్రలేచిన తరువాత ఇల్లు వాకిలి తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. కొన్ని ప్రత్యేకమైన రోజులలో ఉదయాన్నే నిద్రలేవడం వల్ల దైవానుగ్రహం కలుగుతుంది. అమావాస్య అనేది హిందూ ధర్మాల ప్రకారం చాలా ప్రత్యేకమైనటువంటిది. ఎందుకంటే అమావాస్య అనేది లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది. లక్ష్మీదేవి అమావాస్య రోజు పుట్టింది అని కూడా కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఇంట్లో ఆడపిల్ల అమావాస్య రోజు పుడితే లక్ష్మీదేవి పుట్టినట్లుగా భావిస్తూ ఉంటాము. అంతేకాదు ఆడపిల్ల ఎదిగిన కొద్దీ వారి ఐశ్వర్యం కూడా పెరుగుతూ వస్తుందని చెబుతూ ఉంటారు. ఇలా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి అమావాస్య, అందులోనూ ఆషాఢం అమావాస్య. ఈ ఆషాఢం అమావాస్య రోజు ఈ పనులు చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందుతారు. మర్చిపోకుండా ముఖ్యంగా బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. తరతరాల వారికి పుణ్యం కూడా నిలుస్తుంది. అయితే సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇల్లును వాకిలిని శుభ్రం చేయాలి. ఈ ఆషాఢం అమావాస్య అంటే ఆగస్టు 4వ తారీఖు ఆదివారం రోజున వచ్చే ఈ ఆషాఢం అమావాస్య రోజున ఇల్లు తుడిచి నీటిలో గుప్పెడు రాళ్ల ఉప్పును తప్పనిసరిగా వేయాలి. గుప్పెడు రాళ్ల ఉప్పుని ఇల్లు తుడిచే నీటిలో వేయడం వల్ల ఇంట్లో ఉండే ఏవైనా చెడు శక్తులు కానీ నెగటివ్ ఎనర్జీ కానీ ఉంటే అవి ఖచ్చితంగా తొలగిపోతాయి. అలానే మీకు ఇంట్లో ఎవరైనా ప్రతికూలంగా ఉన్నారు అనిపిస్తే, అంటే అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా ఉంటారు, మనం చెప్పేదానికి ఆపోజిట్గా ప్రవర్తించడం కానీ పెద్దలు చెప్పిన మాట వినకపోవడం కానీ ఇలా పిల్లలు మొండిపట్టు పట్టడం కానీ మంచి చెప్పినా సరే దానికి పట్టించుకోకపోవడం కానీ వారికి ఇష్టం వచ్చిన పనులు, వారికి నచ్చే పనులు అవి తప్పు అయినప్పటికీ, తప్పు అని తెలిసినప్పటికీ అదే పనులు చేస్తూ ఉంటారు కదా. ఇలాంటి సమస్యలు తొలగిపోతాయి. అంతేకాదు మన ఇంట్లో ఏదైనా చెడు శక్తి కానీ దరిద్రం కానీ ఉంది అంటే అక్కడ లక్ష్మీదేవి అస్సలు అడుగుపెట్టదు. అందుకే మన ఇంట్లో నుండి ముందుగా చెడు శక్తిని తొలగించుకోవాలి. అప్పుడే ఇంట్లో ఐశ్వర్యానికి కానీ ధనానికి కానీ లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి స్థిర నివాసం చేస్తుంది. ఇంతకీ మరి ఈ ఆషాఢం అమావాస్య రోజున చెడుని ఎందుకు తొలగించుకోవడానికి సులువైన రోజు అంటే, సాధారణంగా అమావాస్యలు అంటేనే చెడుని తొలగించడానికి అనుకూలమైన రోజు, మంచిని ఆహ్వానించడానికి అనుకూలమైన రోజు. అందుకే అమావాస్య రోజు చేసే పూజలు కానీ పరిహారాలు కానీ అత్యంత పుణ్య ఫలితాన్ని తెచ్చిపెడతాయి. అయితే ఈ శక్తివంతమైనటువంటి ఆషాఢ అమావాస్య రోజు ఆదివారం రోజున ఇల్లు తుడిచే నీటిలో గుప్పెడు రాళ్ల ఉప్పుని తప్పనిసరిగా వేసి ఇల్లును తుడిచాక ఇంటి బయట శుభ్రం చేసి తప్పకుండా ముగ్గులను పెట్టాలి. అలా ముగ్గులను పెట్టి తర్వాత ఇంట్లో ధూపాన్ని వేయాలి. ఈ ధూపం అనేది లక్ష్మీదేవి ఆకర్షణయానికి ఉపయోగపడుతుంది. ఇంట్లో ఉండే చెడు గాలిని తొలగించి మన చుట్టూ ఉండే గాలిని పరిశుభ్రంగా చేస్తాయి. లక్ష్మీదేవికి శుభ్రత, సువాసన అన్న అత్యంత ప్రీతికరం. అందుకే లక్ష్మీదేవి శుభ్రత ఎక్కడ ఉంటుందో, సువాసన ఎక్కడ ఉంటుందో అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అదేవిధంగా అమావాస్య రోజు ఉదయాన్నే స్నానం చేయాలి. మన యొక్క భారతీయ సంస్కృతి ప్రకారం స్నానానికి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది. స్నానం అనేది ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. స్నానం చేసే విషయంలో చాలా నియమనిష్టలు పాటించాలి అని శాస్త్రం చెబుతుంది. అయితే స్నానం అనేది ఎప్పుడైనా సరే, ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు తలస్నానం చేసే సమయంలో నుదుటిన కొద్దిగా తప్పకుండా ఎర్రని కుంకుమను ధరించాలి. చెంపలకి పసుపుని రాసుకోవాలి. వీలైతే శరీరానికి పసుపుని రాసుకోవాలి. ఇలా స్నానం చేసే స్నానాన్ని మంగళకరమైన స్నానం అనే శుభకరమైన స్నానం అని పిలుస్తూ ఉంటారు. ఇలా పెళ్ళైన స్త్రీలు చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం తొందరగా చాలా ఎక్కువగా కలుగుతుంది. అలానే లక్ష్మీదేవి, పార్వతీదేవి, అలానే గౌరీమాత యొక్క అనుగ్రహం
ముగ్గురు దేవతల యొక్క అనుగ్రహం కలిగి నిత్య సుమంగలిగా ఉంటారు. సుమంగలి తత్వం అనేది చల్లగా ఉంటుంది. వారి భర్త ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉంటారు. అందుకే ఈ విధమైన స్నానం చాలా ప్రత్యేకమైనటువంటిది. అందుకే ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజు ఆడవాళ్ళు ఆ విధంగా స్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో గుప్పెడు తులసి ఆకులను వేసుకోవాలి. అలానే కొద్దిగా దొడ్డు ఉప్పుని వేసుకొని స్నానం చేస్తే మీకు ఉండే దృష్టి దోషాలు, నరదృష్టి, చెడు కన్ను, చెడు గాలి వంటివి అన్నీ తొలగిపోతాయి. అలాంటి చెడు ప్రభావాన్ని కలిగింపజేసే నెగటివ్ శక్తులు ఏవి ఉన్నా సరే తుడుచుకు పెట్టుకొని పోయి 7 పుణ్య నదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. 7 జన్మల పాపాలు తొలగిపోయి, దరిద్రాలు తొలగిపోయి, కోటి జన్మల పుణ్య ఫలితాలు కలుగుతాయి. ఈ విధంగా స్నానం ఆచరించి ఈ యొక్క అమావాస్య ఆదివారం రోజున అంటే ఆగస్టు 4వ తారీఖున ఈ విధంగా స్నానం ఆచరించిన తర్వాత మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నల్లని రంగు దుస్తులను వేసుకోకూడదు. ఆ రోజు శుభకరమైన ఉతికిన పరిశుభ్రమైన దుస్తులను వేసుకోవాలి. అంటే ఎలాంటి రంగు దుస్తులు అంటే అవి పసుపు రంగులో కానీ, ఆకుపచ్చ రంగులో కానీ, తెల్లని పట్టుబట్టలు కానీ అయి ఉండాలి. అవి కొత్త వస్త్రాలు అని ఉండనవసరం లేదు. కానీ చినగకుండా, అపరిశుభ్రతతో ఉండకుండా ఇలా శుచిగా శుభ్రంగా ఉంటే దుస్తులను ధరించాలి. ఆ తరువాత పూజ గదిని శుభ్రం చేసి లక్ష్మీదేవి ఫోటో ఉంటే అమ్మవారి ఫోటోని శుభ్రం చేసి గంధం కుంకుమను సమర్పించి అమ్మవారి ముందు ఒక దీపాన్ని వెలిగించాలి. అలానే మీ ఇంట్లో ఎల్లమ్మ తల్లి ఫోటో కానీ, దుర్గామాత ఫోటో కానీ ఉంటే నిమ్మకాయ అంటే బాగా పండిన నిమ్మకాయ, కొన్ని వేపరిళ్ళలు తెచ్చి దుర్గామాత ముందు పెట్టండి. అంటే ఈ యొక్క ఆషాఢ అమావాస్య బోనాలకు సంబంధించింది. ముఖ్యంగా బోనాలు కానీ, పితృదేవతల పూజలు కానీ చాలా శక్తివంతమైనటువంటిది. అందుకే ఆషాఢం అమావాస్య రోజు మనం ఇంట్లో పూజ గదిలో ఉండే దుర్గామాత ఫోటోని ఒక సపరేట్గా పెట్టి ఆ ఫోటో దగ్గర కొన్ని నిండుగా ఒక చెంబు, ఒక ఇత్తడి చెంబుని తీసుకొని దాంట్లో నిండుగా బియ్యాన్ని పోసి ఆ బియ్యం పక్కనే ఒక నిమ్మకాయ, అలాగే కొన్ని వ్యాపరిళ్ళలు పెట్టండి. వ్యాపరిళ్ళలు అన్న నిమ్మకాయ అన్న దుర్గామాతకి, ఎల్లమ్మ తల్లికి, మైసమ్మ తల్లికి, పెద్దమ్మ తల్లికి చాలా అంటే చాలా ఇష్టం. కాబట్టి ఒక నిమ్మకాయను పెట్టి అమ్మవారిని తప్పకుండా ధూపం వేసి దీపం వెలిగించి మీ మనసులో కోరికను చెప్పుకోండి. ఎప్పటికీ ధనధాన్యాలకి లోటు ఉండకుండా చూడు తల్లి అని వేడుకోవాలి. ఇలా ఆషాఢం అమావాస్య రోజు చేస్తే తప్పకుండా మీ ఇంట్లో ఎప్పటికీ తరతరాలకి తరగని ఐశ్వర్యం, అలానే సంపద, ధాన్యం వస్తుంది. అదేవిధంగా ఈ అమావాస్య రోజున కొన్ని బియ్యం అయినా పేదవారికి దానం చేస్తే వారు కడుపు నిండా అన్నం పెట్టిన పుణ్యాన్ని తప్పకుండా మూటగట్టుకుంటారు. 1,00,00,000 మందికి అన్నదానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. సాధారణంగా చేసే అన్నదానాల్లోకెల్లా ఇలా మనం అమావాస్య రోజుల్లో చేసే అన్నదానం అత్యంత పుణ్యాన్ని ఇస్తుంది. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది అంటారు పెద్దలు. ఒకరి కడుపుని ఎప్పుడైనా నింపుతామో అప్పుడు మనకు అన్ని గ్రహాలు అనుకూలిస్తాయి. ఏవైనా గ్రహదోషాల వల్ల గ్రహ బాధలు సైతం తొలగిపోతాయి. చెడు దుష్టశక్తుల ప్రభావం నుండి బయటపడతామో అన్ని దోషాలు తొలగించడానికి దానం ఒకటే మార్గం. కాబట్టి దానం అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది, గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉంటుంది. ఈ ఆషాఢం అమావాస్య రోజున మర్చిపోకుండా పేదవారికి కొన్ని బియ్యం అంటే ఒక పూటకు సరిపడ బియ్యాన్ని అయినా సరే దానం చేస్తే పైగా అన్ని దోషాలు తొలగిపోతాయి. మనం ఏ పని చేపట్టినా ఖచ్చితంగా విజయం కలుగుతుంది. గ్రహాలన్నీ అనుకూలించి విద్య, ఉద్యోగ, వ్యాపార పరంగా అన్నింటిలో విజయాలు కలుగుతాయి. అదేవిధంగా అమావాస్య రోజున గోర్లు కట్ చేసుకోవడం, జుట్టు కట్ చేసుకోవడం వంటివి అస్సలు చేయకూడదు. నల్లని దుస్తులు ధరించడం, నువ్వుల నూనె మీ ఇంటికి తేవడం వల్ల నువ్వుల ఇంటికి తేవడం వంటివి అస్సలు చేయకూడదు. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనటువంటిది. ఈ అమావాస్య రోజున కర్పూరం కానీ, దొడ్డు ఉప్పు కానీ ఇంట్లోకి తెస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అలానే అమావాస్య అంటే ఒకరోజు ముందు మట్టి కుండను తెచ్చి ఆ కుండలో
బోనం తయారు చేయాలి. అలా తయారు చేసిన బోనాన్ని మీ దగ్గరలో ఉండే చుట్టుపక్కల ఉండే పొలిమేర దేవతలు ఉంటారు కదా, గ్రామ దేవతలు, ఆ దేవతల దగ్గర బోనాన్ని సమర్పించి మిగిలిన బోనంని ఇతరులకు పంచిపెట్టి ఇంట్లో ఉండేవారు తింటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఇంటికి తగిలిన దిష్టి తొలగిపోతుంది. ధాన్యం అనేది ఎప్పుడు ఇంటి నిండా ఉంటుంది. ఎప్పటికీ ధాన్యానికి లోటు అనేది ఉండదు. ఇకపోతే ఈ శక్తివంతమైనటువంటి ఆషాఢం అమావాస్య రోజున మరి ఏ ఒక్కటి బియ్యం డబ్బాలో వేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. బియ్యం అనేది చాలా పవిత్రమైనటువంటివి. బియ్యంలో అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది. బియ్యం అంటే లక్ష్మీదేవికి ఇష్టం. అందుకే మనం ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి పూజలు చేసినప్పుడు ఆ పీట పైన తప్పకుండా బియ్యాన్ని పోస్తూ ఉంటాము. ఎందుకంటే బియ్యం అనేది ఎప్పటికీ మన ఇంట్లో తరిగిపోకుండా చూడు తల్లి అక్కడ అమ్మవారి ముందు పోస్తూ ఉంటాము. ఇప్పుడు చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, రెండు కాదు, బియ్యం అనేవి మనిషి బ్రతుకు అంటే మానవ మనుగడకి ఎంతో ముఖ్యమైనటువంటివి. మనుగడ జీవనం సాగించాలి అంటే బియ్యం తప్పకుండా ఉండాలి. అందుకే ఈ బియ్యం అంతటి శక్తిని, అంతటి పవిత్రతను, అంతటి ప్రాధాన్యాలు పొందే ఉంటాయి. ప్రతి మనిషి ఆకలి తీరడానికి కావలసినవి బియ్యం. ధనధాన్యాలు ఎన్ని ఉన్నా, వజ్ర వైడూర్యాలు ఎన్ని ఉన్నా, సిరి సంపదలు ఉన్నా తినాల్సింది గుప్పెడు అన్నాన్ని. ఆ అన్నం తింటే వచ్చే తృప్తి ఇంకా ఎన్ని ధనధాన్యాలు, నగలు ఏవి ఉన్నా వాటిని చూసిన కడుపు నిండదు. కనుక కనులు చూసి తొట్టి పడతాయేమో కానీ కడుపు నింపేది మాత్రం గుప్పెడు బియ్యం మాత్రమే. అందుకే ఈ బియ్యానికి ఎప్పటికీ లోటు లేకుండా ఉండాలి అంటే ఈ అమావాస్య ఆగస్టు 4వ తారీఖు ఆదివారంతో వచ్చే ఆషాఢ అమావాస్య రోజున బియ్యం డబ్బాలో ఇది వేయండి. అది ఏమిటి అంటే గనుక ముందుగా ఒక తెల్లని వస్త్రాన్ని తీసుకోండి. అందులో అంటే శుభకరమైనటువంటి పోకలు, మనకి పోకలు అంటే శుభకరమైనటువంటి వక్కలు అని కూడా అంటారు. ఇవి 9 తీసుకొని 9 వక్కలను తెల్లని వస్త్రంలో వేయండి. అందులోని ఒక పసుపు కొమ్ముని కూడా వేయండి. అందులోనే చిల్లర నాణెములను 11 వేయండి. అందులోనే ఒక యాలక్కాయ, చిటికెడు పచ్చకర్పూరాన్ని వేసి దానిని చిన్న మూటలాగా కట్టండి. అలా కట్టిన మూటను మీ 2 చేతుల్లో పట్టుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి అంటే పట్టుకొని నిలబడి వేళ్ళ కూర్చొని మీ మనసులో ఉండే కోరికను నిర్మలంగా ప్రశాంతంగా చెప్పుకోండి. కోరిక తీరాలి అమ్మా అని వేడుకోండి. తరతరాలకు తరగని ఐశ్వర్యం ఇవ్వమని మనసులో వేడుకోండి. ఇలా వేడుకున్న తర్వాత ఆ మూటను బియ్యం డబ్బాలో వేయండి. ఇలా బియ్యం డబ్బాలో వేసి అలానే వదిలేయండి. అలా వదిలేయడం వల్ల మీ యొక్క బియ్యం అంటే మీ ఇంట్లోకి ధనం ఆకర్షణ ఏమవుతుంది, ధాన్యం ఆకర్షణ అవుతుంది. ధనం ఉంది అంటే ధాన్యానికి ఎప్పటికీ లోటు రాదు. అలాంటి ధనం అనేది ఏ విధంగా రావాలో ఆ విధంగా తప్పకుండా వస్తుంది. తప్పకుండా అమ్మవారి కటాక్షం కలుగుతుంది. అదేవిధంగా ప్రతినిత్యం బియ్యం కడిగే సమయంలో శివపార్వతులను తలుచుకొని ఎప్పటికీ ధనధాన్యాలకు లోటు రాకుండా చూడమని వేడుకోవాలి. పొరపాటున కూడా బియ్యాన్ని కాళ్ళ కింద వేసి తొక్కకూడదు. బియ్యంలో అన్నపూర్ణాదేవి ఉంటుంది కాబట్టి కాళ్ళ కింద బియ్యం పడకుండా చూసుకోవాలి. ఒకవేళ పడిన దానిని పక్కన పెట్టాలి. అన్నాన్ని వృధా చేయకూడదు. ఎందుకంటే ఆకలితో అలమటించిపోయే ఎంతోమంది నిరుపేదలు ఉన్నారు. అలాంటి వారికి వీలైతే అన్నం దానం చేయాలి. ప్రతినిత్యం కొన్ని బియ్యాన్ని పక్కన పెట్టి ఆ బియ్యాన్ని కొన్ని రోజుల తర్వాత ఎక్కువ అయ్యాక వాటిని ఎవరికైనా దానం ఇవ్వాలి తప్ప ఆహారం అన్నీ మాత్రం ఎప్పుడు వృధా చేయకూడదు. ఇది చాలా పొరపాటు. ఎప్పుడైనా సరే ఎక్కువ ఆహారం ఉంటే దానిని మూగజీవులకైనా వేయాలి. వృధా కానీ జీవితం ఒకే కానీ ఏ జీవి తినకుండా దాని మురికి కాలువలో వేస్తే మాత్రం మహాపాపం తగులుతుంది. ఈ విధంగా అన్నం పట్ల బియ్యం పట్ల చాలా శ్రద్ధను వహించండి. ఎప్పుడు కూడా బియ్యాన్ని కానీ అన్నం తక్కువ చూపు అస్సలు చూడకూడదు. అది కాళ్ళ కింద పడేలాగా అస్సలు చేయకూడదు. ఇలా బియ్యం డబ్బాలో వేశాక ఆ మూటను మళ్ళీ మనం ఏం చేయాలి అనే సందేహం కూడా కలుగుతుంది కదా. ప్రతి ఒక్కరూ ఇలా బియ్యం డబ్బాలో
మీరు వేశాక మళ్ళీ ఆషాఢం అమావాస్య వచ్చాక ఆ అమావాస్య రోజున దానిని మీ ఇంట్లో నుండి తీసి ఏదైనా చెట్టుకి మూటలాగా కట్టేయండి. ఏదైనా గుడిలో చెట్టు ఉంటుంది కదా, రాగి చెట్టు, మర్రి చెట్టు, జిల్లేడు చెట్టు, ఇలా చెట్టుకి దానిని ఒక ముడుపులాగా కట్టేసి మళ్ళీ ఒకసారి మీ మనసులో ఉండే కోరికను చెప్పుకొని ఇంటికి వచ్చేయండి. ఇలా చేయడం వల్ల తప్పకుండా మీ ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుంది. అంతేకాదు ధనం 4 వైపుల నుండి వస్తుంది. ధనధాన్యాలకు తరతరాల వారికి అసలు లోటు అనేది ఉండదు. అంతేకాదు సిరి సంపదలకు ఎప్పుడు లోటు అనేది కలగదు. తెలుసుకున్నారు కదా మనం ఆషాఢం అమావాస్య అంటే ఆగస్టు 4వ తారీఖు ఆదివారం ఆషాఢ అమావాస్య రోజున బియ్యం డబ్బాలో ఏది వేయాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.